Hope everybody is doing well. Okay, so guys, as of yesterday's class, psychology theories చూడలేదు కదా. So next theory in the psychology next learning theory in the psychology. Okay, so we have seen with the trial and error learning, and next one is classical conditioning learning. Okay, learning by conditioning or learning by condition is also same. So this theory has been given by Ivan Pavlov in the year of 1849 to 1936. Okay, so trial and error method is by Thorndike. So this learning by conditioning is by Ivan Pavlov in the year of 1849 to 1936. This is very important for short answer or long answer. షార్ట్ ఆన్సర్లో కానీ లాంగ్ ఆన్సర్లో కానీ అడుగుతారు. నేను ఆల్రెడీ చెప్పాను, లెర్నింగ్ థియరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, సో దిస్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అసోసియేటివ్ లెర్నింగ్. అసోసియేటివ్ లెర్నింగ్ అని ఎందుకు అంటున్నాము అంటే ద లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ టు అసోసియేట్ విత్ ద సమ్ అదర్ థింగ్స్. ఓకే, సో వేరే లర్నింగ్ ప్రాసెస్లో ఏంటంటే లర్నింగ్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద బుక్ అండ్ లర్నింగ్. ఓకే, ఓన్లీ బుక్ చూస్తూ చదవడం ఒక్కటే లర్నింగ్ కాదు. సో ఇన్ దట్ రీడింగ్ యూ ఆర్ గోయింగ్ టు పెయిర్ విత్ ద అదర్ ఆస్పెక్ట్స్. Okay, learning is going to pair up with the other aspects. Those aspects has been what are those aspects and how the learning is going to be started and how it is going to encourage the person to move on. Okay, so that has been proved by the Ivan Pavlov. సో లర్నింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, దేంతో పేరప్ చేసుకొని ఉంటాము, ఎలాంటి కండిషన్లో లర్నింగ్ని మనం ఏమంటారు కంటిన్యూ చేస్తాము, ఇలాంటిదంతా ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ మేక్ చేసి మనకి పబ్లిష్ చేయడం జరిగింది. దట్ హ్యాస్ బీన్ డన్ బై ద ఇవాన్ పావ్లోవ్. ఓకే, దట్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ బీన్ డన్ ఆన్ డాగ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఎక్స్పెరిమెంట్ హ్యాస్ బీన్ డన్ ఆన్ క్యాట్. ఓకే, సో ఇదేంటంటే డాగ్ ని తీసుకొని మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, ద మెయిన్ motto of this experiment is, the main intention of this experiment is learning process occur when a neutral stimulus becomes associated with stimulus. ఏదైనా న్యూట్రల్ స్టిమ్యులస్ ని పేర్ చేసుకొని ఓకే, సో ఆపోజిట్ ఉన్న పర్సన్ ని ఎంకరేజ్ చేయడాన్ని ఎలా జరుగుతుంది అనేది ఈ లెర్నింగ్ ప్రాసెస్ మనకి ప్రూవ్ చేస్తుంది. హౌ ఆర్ బిహేవియర్ ఈస్ గోయింగ్ టు బి మౌల్డ్ విత్ ద పెయిరింగ్ ఆఫ్ స్టిమ్యులస్ అండ్ న్యూట్రల్ స్టిమ్యులస్ అండ్ స్టిమ్యులస్. మన బిహేవియరల్ చేంజెస్ అనేది న్యూట్రల్ స్టిమ్యులస్ వల్ల అండ్ స్టిమ్యులస్ వల్ల ఎలా చేంజెస్ అవుతాయి, ఎలా ఒక షేప్ చేయబడుతుంది అనేది ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ థియరీ. ఓకే, అండ్ హౌ టు అప్లై దిస్ థియరీ ఇన్ ద క్లాస్ రూమ్, ఇది ఎలా క్లాస్ రూమ్ లో అప్లై చేస్తారు. బిఫోర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద థియరీ. ఫర్ టు ప్రూవ్ దిస్ థియరీ ఇవాన్ పావ్లోవ్ he took a dog for a experiment. Okay, he took a hungry dog for the experiment. Hungry dog ni experiment ni తీసుకున్నారు. Okay, so there is a bridge between the dog and to the stimulus కి డాగ్ కి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ పెట్టాడు అనమాట. అంటే ఒక చిన్న అబ్స్టకిల్ పెట్టున్నారు. సో అబ్స్టకిల్ కి యువతల డాగ్ ఉంటది, అవతల మనకి న్యూట్రల్ స్టిమ్యులస్ ఉంటది. ఓకే, సో ది ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ he put the neutral stimulus, no learned response. దానికి న్యూట్రల్ స్టిమ్యులస్ ఏంటి అంటే ఒక బెల్లి పెడతారనమాట. ఓకే, కేస్ కి అవతల ఒక బెల్లి పెడతారు. ఆ బెల్ రింగ్ చేసినప్పుడు ఏంటంటే దేర్ ఇస్ నో రెస్పాన్స్ క్యాన్ బి సీన్ ఇన్ ద డాగ్. ఊరికే బెల్ రింగ్ చేసినప్పుడు డాగ్ లో ఎలాంటి రెస్పాన్స్ చూడం మనం. ఓకే, అండ్ ఆల్సో he put the same way he put the unconditioned stimulus. అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఏంటి అంటే ఫుడ్. ఇక్కడ క్లియర్, న్యూట్రల్ స్టిమ్యులస్ అంటే బెల్, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఇస్ ఫుడ్. when the bell rings there is no response from the dog. when he put food in the plate, ఓకే, ఆ బెల్ పక్కనే ఫుడ్, ఆ బెల్ రింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ అక్కడ పెట్టినప్పుడు ఏమైంది అంటే ఇమీడియట్లీ ద డాగ్ స్టార్టెడ్ అన్కండిషన్డ్ రెస్పాన్స్, దట్ ఈస్ సెలైవేషన్. ఓకే, సో ఎప్పుడైతే అక్కడ ఫుడ్ ప్లేట్ పెట్టినారో ఇమీడియట్ గా డాగ్ లో సెలైవేషన్ అనేది
స్టార్ట్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ బిఫోర్ కండిషనింగ్, దేర్ ఇస్ నో కండిషన్. ఓకే, అక్కడ రూల్ ఏం లేదు, బెల్ రింగ్ అయితే ఫుడ్ వస్తుంది అనేది డాగ్ అయితే ఏం నేర్చుకోలేదు. ఓన్లీ సెపరేట్లీ హీ పుట్ ఏ బెల్ అండ్ హీ ర్యాంగ్ అప్. బెల్ పెట్టి దాన్ని రింగ్ చేసినప్పుడు దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఇన్ ద డాగ్. సో ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ బెల్ రింగింగ్, he put the food plate there. Okay, so when he put the food plate, immediately the dog started salivation. Okay, so that is before conditioning. Okay, then during conditioning ఏమైంది అని అంటే, so you want to make the dog to learn in a particular process. Okay, so అదేంటంటే మనకి స్కూల్స్ లో లైక్ ఏం చెప్తాం, మనకి డే టు డే లైఫ్ ఎలా ప్లాన్ చేసి ఉంటుంది. Morning is supposed to wake up, okay, by 7:30 to 8 around you would like to have a breakfast. So after that you will go to your job, whatever, school, college, job or whatever. So after that by 12:30 to 12 to 1 around you will have your lunch. Okay, so after lunch you are going to have some break, right? So by evening 4:35 around you will have snacks if there is. If not, you'll go for supper. So what is this? This is going to be like a conditioned learning which has been planned by your body. అదేంటంటే మనం పెరుగుతున్న కొద్దీ మనం కొన్ని పరిస్థితులను బట్టి నేర్చుకుంటాం, రైట్? అండ్ ఆల్సో మనం హాస్టల్స్ లో ఉన్నాము అనుకోండి, when the student in the hostel, like there is no condition if the student is staying at home. మనకి హాలిడే వచ్చింది, ఇంట్లో ఉన్నాము అంటే ఎప్పుడు తింటామో తెలియదు, ఎన్నిసార్లు తింటామో తెలియదు, రైట్? సో దేర్ ఈస్ అ కండిషన్డ్ లెర్నింగ్ ఇన్ ద హాస్టల్స్ దాట్, సో వెన్ యూ ఆర్ బీయింగ్ టు ద హాస్టల్, మీ ఇల్లు కాకుండా ఒక సెపరేట్ లెర్నింగ్ ప్లేస్ కి పోయినావు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ కండిషన్డ్ లెర్నింగ్ ప్రాసెస్, రైట్? సో బై కండిషన్లీ వెన్ ద బెల్ రింగ్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ యూ విల్ గెట్ ద బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా లిమిటెడ్ టైం ఉంటుంది. దెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ వెన్ ద బెల్ రింగ్స్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద లంచ్, రైట్? సో దెన్ ఆఫ్టర్ snacks time and also dinner. So you know that మీకు టైం ఏం చూసుకోరు, 7 to 8 మధ్యలో మీ బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు యూ వోంట్ చెక్ యువర్ టైం, యూ విల్ బి అవేర్ ఆఫ్ యువర్ బెల్, రైట్? బెల్ ఎప్పుడు రింగ్ అవుతుంది, దెన్ ఐ విల్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. సో that's the way you have conditioned and you have learned with a condition. అర్థమైందో? ఒక కండిషన్ ని మీకు తెలియకుండానే నేర్చుకుని దానికి అలవాటు అయిపోతారు అనమాట. క్లియర్? సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ కండిషన్, బిఫోర్ కండిషన్ లో ఏంటంటే అక్కడ కండిషన్ ఏం లేదు, బెల్ కొడితేనే ఫుడ్ వస్తుంది అనేది ఏం లేదు. ఓకే, సో హియర్ డ్యూరింగ్ కండిషనింగ్ ఏంటి అంటే, what scientist has done, what psychologist has done is he rang up the bell. So immediately after rang up the bell he gave the food. బెల్ రింగ్ చేసి తర్వాత ఫుడ్ అక్కడ పెట్టినప్పుడు ఏంటి, ఆ డాగ్ వచ్చి తినేసింది అనమాట. సో హీ డిడ్ దిస్ థింగ్ ఫర్ అ రిపీటెడ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్. సో ఇదేంటంటే రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ దానికి ప్రాక్టీస్ చేయించారు అనమాట. బెల్ రింగ్ చేస్తేనే ఫుడ్ వస్తుంది అనేది. సో బెల్ రింగ్ చేస్తే ఫుడ్ వస్తుంది, దెన్ డాగ్ విల్ స్టార్ట్ సెలైవేషన్. ఫుడ్ చూడగానే సెలైవేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హీ మేడ్ ద డాగ్ టు లెర్న్. ఓకే, ఒక కండిషన్ పెట్టేసి ఇలా మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి నేర్చుకునేలాగా అది ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ ట్రైనింగ్, సో ఇక్కడ నేను రాసాను చూడండి, రిపీటెడ్ పెయిరింగ్ బిల్డప్ అసోసియేషన్ ఇస్ నథింగ్ బట్ రిపీటెడ్ పెయిరింగ్ అంటే ప్రతిసారి పెయిరప్ చేయాలి. మనం బెల్ రింగ్ చేసినప్పుడు ఫుడ్ తో పెయిర్ చేయాలి, బెల్ రింగ్ చేసిన ప్రతిసారి ఫుడ్ ఇస్తా ఉండాలి. సో దెన్ ఆఫ్టర్ దాట్, సో ఎట్ లాస్ట్ ఆఫ్టర్ కండిషనింగ్, సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీరు డాగ్ ని ట్రైన్ చేస్తారు లెర్నింగ్ కి. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఫుల్లీ ట్రైన్ అయింది. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారు అంటే, conditioned stimulus only you will put there. Okay, what is conditioned stimulus? Only అక్కడ ఫుడ్ పెట్టినప్పుడు ఏంటి అంటే, అండ్ ఇంకొకసారి దాన్ని టెస్ట్ చేయడానికి ఏం చేస్తారు అంటే, యూ విల్ రింగ్ ద బెల్ బట్ దేర్ ఇస్ నో ఫుడ్. క్లియర్? అర్థమవుతుందా? మన బిహేవియర్ హ్యాస్ బీన్, ద డాగ్ బిహేవియర్ హ్యాస్ బీన్ మోడిఫైడ్ దట్ వెన్ ద బెల్ రింగ్స్ ఓన్లీ the food is going to come. Okay, at last what he did is he rang the bell but there is no food, but still the dog started salivation. Clear now? So next time ఏం చేశారు అంటే, ఆఫ్టర్ కండిషనింగ్ బెల్ రింగ్ చేస్తారు కానీ ఫుడ్ ఇవ్వరు. ఓకే, ఫుడ్ ఇవ్వకపోయినా కూడా డాగ్ సెలైవేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు అని అంటే, ద ప్రాసెస్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్ అండ్ ట్రైన్డ్ లైక్ దట్. ఓకే, మనం ఇంతసేపు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి, నిజంగా ఇది ట్రైన్ అప్ అయిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఏంటంటే, ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ని టెస్ట్ చేయడానికి, కండిషన్డ్ లెర్నింగ్ టెస్ట్ చేయడానికి ఏంటంటే, బెల్ రింగ్ చేసి ఫుడ్ ఇవ్వనప్పుడు కూడా డాగ్ స్టార్టెడ్
salivation. Clear? So this is how he proved that when you put a condition for your learning, okay, the condition may be a positive reinforcement. Okay, positive reinforcement ante మనం ఒక కండిషన్ పెడతాం రైట్. ఈ ఎగ్జామ్ లో మీకు ఫస్ట్ క్లాస్ ఎవరికి వస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తాను, ఆర్ అదర్వైజ్ A+ గ్రేడ్స్ ఇస్తాము, ఇంటర్నల్ మార్క్స్ ఎక్కువ ఇస్తాము. ఇలా మనం ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటికలీ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు బి encouraged to learn more, read more. Okay, so when a student wants to have a personal ఐడెంటిటీ ఇన్ ద గ్రూప్, ఓకే, ఈ గ్రూప్ లో నేను ఒక్కదాన్నే యూనిక్ గా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో ఆటోమేటికలీ దే ఆర్ గోయింగ్ టు బి ట్రైన్డ్ లైక్ దట్. ఓకే, సో హియర్ యు సీ ఇది మనం క్లాస్ రూమ్ లో ఎలా అప్లై చేస్తాం, మన ఎడ్యుకేషనల్ సెక్టర్ లో ఎలా అప్లై చేస్తాము అంటే హియర్ యు కాన్సంట్రేట్ ఆన్ ద 3 aspects దట్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, consistent signals and association with material. Okay, coming to the positive reinforcement. So positive reinforcement is nothing but the reinforcement like positive, like giving some gifts, giving free books, reducing the college fees, okay, giving free scholarships, okay, etc. ఇలాంటివి ఏంటంటే స్టూడెంట్ ఫీజ్ మనం కొంచెం తగ్గిస్తాము, లేదంటే పాజిటివ్ టోకెన్స్ ఇస్తాము, ఎక్కువ మార్క్స్ ఇస్తాము అని చెప్పినప్పుడు ఏంటంటే దీస్ ఆల్ కమ్స్ అండర్ పాజిటివ్ reinforcement. So because of that positive reinforcement, immediately the student is going to encouraged to have the desired behavior. Okay, good behavior ఏదైతే ఉందో automatic గా they are going to learn with that. Okay, and next one is consistent signals. Consistent signals are nothing but, so this is to get the student attention. To get the student attention is nothing but we are going to have a particular timetable, right? So those timetable is called as here as consistent signals. Okay, like however you ring the bell for the food, no? So the same way for the classes and for study hours and for other things also you need to have a particular timings of signals. Okay, so those are going to make the student to get ready to do with the learning. And next one is association with the material. Okay, so association with the material is nothing but giving a good grades for their good study. Okay, so you supposed to pair up with something. ఇప్పుడు మీరు ఈ బుక్ ఇదంతా చదివారు అంటే యూ విల్ గెట్ దట్. లైక్ ఇక్కడ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని ఎలా చెప్పాము అలా వాళ్ళ లెర్నింగ్ ని ఏదో ఒక దాంతో మనం పెయిర్ అప్ చేయాలి. ఓకే, లైక్ ఇప్పుడు మీరు ఇది కంప్లీట్ చేసి చదివారు అనుకోండి, ఐ విల్ సెండ్ యూ బిఫోర్ 1 hour. సో 1 hour ముందే నేను పంపిస్తాను, ఆర్ అదర్వైజ్ ఎక్కువ హాలిడేస్ ఇస్తాము, ఇలా ఏదో ఒకటి మనం అసోసియేట్ చేసినప్పుడు ఆటోమేటికలీ దే ఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ టు లెర్న్ more. Okay, so this is the main motto of Ivan Pavlov's learning. Okay, so the learning is going to be associated with the stimulus. Always you supposed to pair with your always you supposed to start your learning with some pair ups. ఓకే, ఆ పెయిర్ అప్స్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా అసోసియేషన్స్ కానివ్వండి, ఏదైనా మనం పాజిటివ్గా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు లెర్నింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. క్లియర్? సో దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇవాన్ పావ్లోవ్ ఇన్ ద మీన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ dog. Okay, so hope everybody is clear with the class. Okay, so guys, please do subscribe, follow, like, share and comment. Okay, bye guys.